పవన్ కళ్యాణ్‌ది మాది ఒకటే కులం. రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాను. రేవ్ పార్టీ వల్ల నా జీవితం మొత్తం కూడా నాశనం అయిపోయింది అనే విధంగా రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో నటి హేమ సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో, మరి చూసుకుంటే మనం రీసెంట్‌గా బెంగుళూరులో రేవ్ పార్టీకి సంబంధించి కేసులో నటి హేమ కూడా ముఖ్య పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఆ పార్టీలో దొరికిపోయిన తర్వాత ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్‌లో కావచ్చు, ప్రతి ఒక్క చోట నటి హేమ, నటి హేమ, నటి హేమ. ఆమె పేరు మాత్రమే మోత మోగిపోయిందని చెప్పుకోవచ్చు. సో, అందులో నటి హేమనే కాకుండా ఇంకొంతమంది సినీ ప్రముఖులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టు కూడా తేలింది. సో, అప్పట్లో అక్కడ ఉన్నటువంటి నేను ఇక్కడ రేవ్ పార్టీలో నటి హేమ దొరికిపోయినప్పటికి కూడా నేను మాత్రం అక్కడ లేను. అంటే మీడియాలో ప్రచారం అయినప్పుడు అవి చూసిన తర్వాత వెంటనే రియాక్ట్ అయిన హేమ, నేను అక్కడ లేను, హైదరాబాద్‌లోని మా ఫామ్ హౌస్‌లో ఉన్నాను, ఇక్కడ చిల్ అవుతున్నాను, ఎంజాయ్ చేశాను అనే విధంగా కూడా వెంటనే ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. సో, అది చూసిన వాళ్ళందరూ కూడా అంటే వెంటనే అక్కడ బెంగుళూరు పోలీసులు కూడా అక్కడ ఖచ్చితంగా నటి హేమ ఉంది, పార్టిసిపేట్ చేసింది రేవ్ పార్టీ అనే విధంగా కూడా వాళ్ళు కూడా ఆధారాలతో సహా ఒక ఫోటోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది చూసిన తర్వాత నటి హేమ మాత్రం సైలెంట్ అయిపోయింది. తర్వాత నేను బిర్యానీ చేస్తున్నాను, మా ఇంట్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అనే విధంగా కూడా వీడియో చేసినప్పటికి కూడా ఎవరు కూడా నమ్మలేదు. సో, నటి హేమ ఖచ్చితంగా రేవ్ పార్టీలో పాల్గొన్నది అనే విధంగా అయితే క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమైపోయింది. తర్వాత డ్రగ్స్‌కి సంబంధించి టెస్టులు చేసినప్పటికి కూడా తనకు మాత్రం తన బ్లడ్‌లో పాజిటివ్ అని తెలియడం తర్వాత మాత్రం క్లియర్ అండ్ క్లారిటీగా తను ఖచ్చితంగా రేవ్ పార్టీకి వెళ్ళిందన్న విషయం అయితే క్లారిటీగా అర్థమైపోయింది. అండ్ మా అసోసియేషన్‌కి సంబంధించి మంచి మనసు కూడా తనకు అయితే సపోర్ట్‌గా మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు తను జస్ట్ నిందితురాలు అని ఆరోపణ ఉంది కానీ ఇంకా నిరూపణ కాలేదు. సో, అప్పటి వరకు కూడా జస్ట్ తనని ఈ విధంగా ట్రీట్ చేయడం అసలు కరెక్ట్ కాదనే విధంగా కూడా ఆయనకు కూడా మాట్లాడడం జరిగింది. సో, చూసుకుంటే తర్వాత ఆమె చెప్తున్న వివరాల ప్రకారం ఏంటంటే మే 19న ఈ రేవ్ పార్టీకి సంబంధించి బెంగుళూరులో కేసు నమోదైతే జూన్ 3న నాకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. సో, మరి నిర్వర్తిస్తే అంత జూన్ 3 కన్నా ముందే కూడా నాకు పాజిటివ్ వచ్చిందనే విధంగా మీడియాలో కథనాలు, తప్పుడు ప్రచారాలు చేశారు. నా మీద అసలు ఇలాంటి కక్ష ఎందుకు కట్టారో నాకు కూడా అర్థం కావడం లేదు. నా జీవితం మొత్తం కూడా ఈ రేవ్ పార్టీ వల్ల నాశనం అయిపోయింది అనే విధంగా అయితే నటి హేమ చెప్పడం జరుగుతుంది. సో, ఇంకో విధంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా తనతో కలిసి నేను మాట్లాడతాను, ఏ టెస్టులకైనా సరే నేను రెడీగా ఉన్నాను, మళ్ళీ కూడా టెస్టులు చేయండి అనే విధంగా కూడా నటి హేమ చెప్తుంది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మా కులానికి సంబంధించిన వారే, మేమిద్దరం కూడా కాపు వర్గాలకు సంబంధించిన వాళ్ళమే. సో, మరి ఆయన డిప్యూటీ సీఎంగా గెలిచినప్పుడు మా కులం ఆయన గెలిచాడు కాబట్టి నేను ఎంజాయ్ చేయడానికి, తన గురించి మాట్లాడుకోవడానికి, జై కాపు జై సేన అని చెప్పడానికి కూడా నాకు ఎలాంటి సోర్స్ లేకుండా ఈ ఇష్యూస్ మధ్యలోనే ఉన్నాను అనే విధంగా ఎమోషనల్ అవుతూ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే నటి హేమ చెప్పడం జరిగింది. సో, దీనికి సంబంధించిన వీడియో, దీనికి సంబంధించిన మాటలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.